Ravikiran and welcome back to my channel. And ee roju nenu TVS YUVAAN AUTOHUB lo unna. So ikkada each and every vehicle undi. And ee roju manam video chese vehicle kuda Apache RTR 180 2V. Ee bike gurinchi na video cheyamani. So late ayindi but we are doing the latest one. So ee bike kuda ee roju vachindi ikkadiki. Ee roju manam ee bike vi features em unnai, idi on-road price enti. Okavela manam ee 180cc toti manam normal 164V toti లైక్ డిఫరెన్స్ చేసుకుంటే ఏముంటుంది అవన్నీ కూడా మీకు క్లియర్గా చెప్తాను. సో ఈ వీడియో అయితే మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ప్రజెంట్ కూడా నేను షోరూమ్ లోపల ఉన్నా కాబట్టి కొంచెం ఈకో అనేది వస్తుంది సౌండ్, సో ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. అయితే ఈ బైక్ది మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఎవరన్నా కానీ మన వీడియోస్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీరు అడిగిన కంటెంట్ నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నా. సో మీ నుండి సపోర్ట్ అనేది కావాలి. సో మీరు సపోర్ట్ చేస్తే మాత్రం ఇలాంటి వీడియోస్ ఇంకా ముందు చాలా చేస్తుంటా. సో డూ సపోర్ట్ మై ఛానల్. అండ్ లేట్ చేయకుండా మనం లెట్స్ గెట్ స్ట్రైట్ టు ద పాయింట్. నా వీడియోస్ కూడా అన్ని స్ట్రైట్ టు ద పాయింట్ ఉంటాయి, సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా. లెట్స్ గెట్ స్టార్టెడ్. దిస్ ఈజ్ ద ఆల్ న్యూ TVS Apache RTR 180 2V మోడల్. సో ప్రీవియస్ మనకి మోడల్ చూసుకుంటే లైక్ 180లో మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ వచ్చేది, బట్ ఇప్పుడు వచ్చేసరికి మనకి ఓన్లీ సింగిల్ ఛానల్ సూపర్ మోటో ఏబిఎస్ వస్తుంది. అండ్ దిస్ ఈజ్ ద లేటెస్ట్ 2021 మోడల్ ఇది. సో దీనిలో కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయి, మీకు అవన్నీ కూడా చెప్తాను. లైక్ గ్రాఫిక్ చేంజెస్ కానీ ఫస్ట్ మీకు ఓవరాల్ ఒకసారి లుక్ చూపించినాక మీకు ఈచ్ అండ్ ఎవ్రీ ఫీచర్ అనేది చెప్తాను. సో బేసిక్గా ఇది RTR 180 కాబట్టి మీకు 179cc ఇంజన్ ఉంటుంది. అండ్ పవర్ అవుట్పుట్ వచ్చేసరికి మీకు ఆల్మోస్ట్ ఈక్వల్ టు 160cc ఉంటుంది, అంటే లిటిల్ బిట్ కొంచెం ఎక్కువ ఉంటుంది 160 కంటే. పవర్ ఫిగర్స్ వచ్చేసరికి మీకు 16.7 PS పవర్ ఉంటుంది. ఒకవేళ మీరు అపాచీ 164V చూసారనుకోండి దానికి 16.2 ఉంటుంది. సో ఈ వెహికల్ వచ్చేసరికి మీకు 16.7 PS పవర్ ఉంది. అండ్ టార్క్ ఎంఎంకు 15.5 Nm టార్క్. సో సీసీ అనేది ఇక్కడ ఇంక్రీజ్ అయింది కాబట్టి మీకు పవర్ ఫిగర్స్ కూడా లిటిల్ బిట్ అనేది ఇంక్రీజ్ అయినాయి. అండ్ ఈ ఇంజన్ కూడా సేమ్ ఆయిల్ కూలింగ్ ఇంజనే. సో ఇక్కడ మీకు చూస్తున్నారు కదా, సో ఆయిల్ కూల్స్ కూడా మీకు లెవెల్స్ ఆఫ్ ఫిన్స్ ఉన్నాయి దీనికి. సో సేమ్ థింగ్ మీరు ఒకవేళ అపాచీలో చూసుకుంటే, సో ఈ అపాచీ ఉంది కదా, ఈ అపాచీ 164Vలో మీకు 3 ఫిన్స్ ఉంటాయి, అంటే 3 లెవెల్స్ ఆఫ్ ఫిన్స్ ఉంటాయి, 1 2 3. అండ్ సేమ్ థింగ్ ఇక్కడైతే మీకు దీంట్లో 2 లెవెల్స్ ఉన్నాయి. సో ఇదైతే మీకు డిఫరెన్స్ అయితే ఇక్కడ ఉంది. అండ్ ఇది కాకుండా మీకు ఓవరాల్ బాడీలో కార్బన్ ఫైబర్ టెక్స్చర్ అనేది వచ్చింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఈ కార్బన్ ఫైబర్ టెక్స్చర్ అండ్ స్పోర్టీ రెడ్ కలర్ స్టిచ్చింగ్. అంటే నేను డిజైన్ నుంచి చెప్తాను. సో ఫ్రంట్ డిజైన్ మనకి స్టార్టింగ్లో వచ్చిన మోడల్ నుంచి ఇది సెకండ్ డిజైన్ అనమాట. సో దీంట్లో మనకి ఇక్కడ DRLs ఉన్నాయి, ఒకసారి మీకు ఆన్ చేసి చూసాను చూడండి. సో ఇవి DRLs విత్ చిన్న బల్బ్ అనేది ఉంది ఇక్కడ. సో DRLs ఇది చాలా బాగుంది. అండ్ ఇది హాలోజన్ యూనిట్, సో మనకి LED అయితే కాదు. సో దిస్ ఈజ్ హాలోజన్ యూనిట్. అండ్ ఇది కాకుండా ఇప్పుడు నెక్స్ట్ మనం బాటమ్ సెక్షన్కి వద్దాం. సో బాటంలో చూసుకుంటే మీకు రెగ్యులర్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంది. అండ్ ఇక్కడ ABS సేమ్ పెటల్ డిస్క్. అపాచీ మనకి వెహికల్ వచ్చినప్పటి నుండి వాళ్ళు పెటల్ డిస్కే క్యారీ అవుట్ చేశారు. అండ్ ఇక్కడ కూడా పెటల్ డిస్క్ అండ్ ABS రింగ్. సో ఇది సింగిల్ ఛానల్ ABS అనమాట. సో దిస్ ఈజ్ సూపర్ మోటో ABS మోడల్. అంటే ఫస్ట్ RTR 180 ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు డ్యూయల్ ఛానల్ ABS ఉండేది, బట్ ఇప్పుడైతే ఓన్లీ సింగిల్ ఛానల్ ABS మాత్రమే వస్తుంది, అది కూడా ఓన్లీ ఇన్ ద ఫ్రంట్. వీల్స్ కూడా మీకు 90/90 17 ఇంచ్ ఫ్రంట్ వీల్స్ ఉన్నాయి, ట్యూబ్లెస్. అండ్ అవి కూడా రెమోరా టైర్స్ ఉన్నాయి. సో దీనికి రెమోరా టైర్స్. అండ్ రియర్ వచ్చేసరికి రియర్ కూడా మీకు 110/80 17 ఇంచ్ వీల్స్ ఉన్నాయి. సో ఈ టైర్ సెక్షన్ అనేది కొంచెం సన్నగా ఉంటుంది. ఒకవేళ మీరు అపాచీ 164V తోటి కంపేర్ చేసుకుంటే దీని టైర్స్ అనేవి కొంచెం చిన్నగా ఉంటాయి. సో ఇదైతే మీకు డిఫరెన్స్. అండ్ సైడ్ ప్రొఫైల్లో చూస్తే, సో సైడ్ దగ్గర మీకు ఇంజన్ దగ్గర చూసుకుంటే ఇక్కడ క్లచ్ దగ్గర ఒక కవర్ అనేది ఉంది. సో ఇది ఒక యాడెడ్ ప్రొటెక్షన్ అనమాట. ఒకవేళ బైక్ సడన్గా కింద పడిపోతే ఇక్కడ మీకు ప్రొటెక్షన్ గురించి ఇక్కడ సైడ్ కేసింగ్ కవర్ వచ్చింది. అండ్ ఇది కూడా ఇలాంటి చిన్న డీటెయిల్స్ ఉన్నాయి. అవన్నీ ఏంటంటే ఓన్లీ పెద్ద బైక్స్లలోనే వస్తుంటాయి, బట్ ఇలాంటి చిన్న డీటెయిల్స్ కూడా నోటీస్ చేయాలి మనం. అండ్ ఇక్కడ చూసుకుంటే సేమ్ కార్బన్ ఫైబర్ టెక్స్చర్, అపాచీ లోగో. అండ్ ఈ నార్మల్ 180కి 4V అంటే 2V 4V సిరీస్లో మీకు దీంట్లో 2 వాల్స్ వస్తున్నాయి, దాంట్లో 4 వాల్స్ వస్తున్నాయి. అండ్ ఇక్కడ మీకు సస్పెన్షన్ వచ్చేసరికి మీకు డ్యూయల్ సస్పెన్షన్ ఉంటుంది. సో ఒకటి ఇటు సైడ్ ఉంటుంది అండ్ ఇంకోటి ఇక్కడ సైడ్. సో ఇలా డ్యూయల్ సస్పెన్షన్ రావడంతో మీకు రైడ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో వెన్ మోనోషాక్ తోటి కంపేర్ చేసుకుంటే మీకు దీంట్లో మాత్రం రైడ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. అండ్ సస్పెన్షన్ కూడా మీకు మోనోట్యూబ్ ఇన్వర్టెడ్ గ్యాస్ షాక్స్ అనమాట, MIG. సో బాగానే ఉంటుంది. ఇది కూడా అడ్జస్టబుల్ అనమాట. మీకు ఇక్కడ ఉంది కదా లెవెల్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, సో ఇది కూడా అడ్జస్టబుల్. అండ్ రియర్గా సేమ్ మనకి స్టార్టింగ్ నుంచి వచ్చిన టైల్ ల్యాంప్ ఏదైతుందో సేమ్ థింగ్ ఈజ్ క్యారీడ్ అవుట్. అండ్ కొంచెం స్కూప్డ్ అవుట్ డిజైన్ ఉంది. అండ్ ఈ న్యూ మోడల్లో ఈ గ్రాఫిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ గ్రాఫిక్స్ అనేది టోటల్లీ డిఫరెంట్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో బ్లాక్ విత్ సమ్ కార్బన్ ఫైబర్ టెక్స్చర్ టైప్ ఆఫ్ గ్రాఫిక్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ట్యాంక్ మీద కూడా సేమ్. అండ్ ఇక్కడ ట్యాంక్కి ముందు ఒక చిన్న డిజైన్ అనేది ఉంది. అండ్ ఇక్కడ మీకు స్పీడోమీటర్లో చూస్తాను. సో స్పీడోమీటర్లో చూసుకుంటే సో వైట్ కలర్ డిస్ప్లే అనేది ఉంది ఇక్కడ. సో వైట్ కలర్ డిస్ప్లేలో మీకు స్పీడోమీటర్, ఓడోమీటర్, టైం, ఫ్యూయల్. అండ్ ఇక్కడ మోడ్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ట్రిప్ A,
ట్రిప్ బి అండ్ హై స్పీడ్ రికార్డర్ అండ్ ఎస్టీ. అండ్ ఇట్ సైడ్ చూసుకుంటే మీకు టాకోమీటర్ ఉంది, ఇక్కడ ఇంజన్ మ్యాల్ ఫంక్షన్ లైట్, లో ఫ్యూయల్, సర్వీస్ రిమైండర్, బ్యాటరీ లెవెల్ అండ్ ఇంకోటి ఏంటంటే ఏబిఎస్ లైట్. సో బేసిక్గా ఇదైతే పాతది. అంటే ఇక ఈ క్యాప్ చూస్తే మీకు డౌట్ రావచ్చు ఇది ఏబిఎస్ స్విచబుల్ అని. సో ఇది నాన్ స్విచబుల్, ఇది ఓన్లీ జస్ట్ ఒక చిన్న క్యాప్ మాత్రమే, ఇక్కడ ఒక స్క్రూ అనేది ఉంది. సో దాని గురించి. అండ్ స్విచ్ క్వాలిటీస్ ఆల్సో ఉన్నాయి సేమ్ 160 ఎలా ఉన్నాయో సేమ్ అలానే ఉన్నాయి. అండ్ ఇట్ సైడ్ ఏమో ఆన్ ఆఫ్ బటన్, ఇండికేటర్స్, హార్న్, పాస్ స్విచ్, సో రెగ్యులర్ ఇవన్నీ. దీంట్లో కూడా ఇంకొకటి మీరు నోటీస్ చేయాల్సింది ఏంటంటే దీంట్లో కూడా సేమ్ రేస్ ట్యూన్ ఫ్యూయల్ ఇంజెక్షన్. సేమ్ థింగ్ మీకు 160లో ఏదైతే ఉన్నాయో రేస్ ట్యూన్ ఫ్యూయల్ ఇంజెక్షన్, సో దీంట్లో కూడా సేమ్ థింగ్. సో దీంట్లో కూడా ఒక సెన్సార్ అనేది ఉంటుంది అండ్ మనకి ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉన్న టైంలో మీకు పర్ఫార్మెన్స్ అనేది ఆప్టిమమ్గా వస్తుంది. సో ఈ బైక్లో కూడా సేమ్ మీకు 160లో ఉన్న ఫీచర్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ ఇంజన్ ఆల్మోస్ట్ నియర్ టు నియర్ ఉంది, కానీ దీంట్లో ఓన్లీ 2 వాల్వ్స్ ఉంటాయి, దాంట్లో 4 వాల్వ్ ఉంది. దీంట్లో మీకు డ్యూయల్ సస్పెన్షన్, దాంట్లో మోనోషాక్ సస్పెన్షన్. అండ్ ఈ బైక్లో కూడా సేమ్ జీటీటీ ఉంది, మీకు గ్లైడ్ త్రూ టెక్నాలజీ. అండ్ సీట్ హైట్ చూసుకుంటే సీట్ హైట్ కొంచెం తక్కువ ఉంటుంది. సో సీట్ హైట్ వచ్చేసరికి మీకు ఓన్లీ 790 mm. సో నార్మల్ అది తీసుకుంటే మీకు 800 mm ఉంటుంది, ఇదైతే మీకు ఓన్లీ 790 mm. అండ్ వెయిట్ కూడా చాలా లైట్. సో ఇది జస్ట్ ఓన్లీ 141 kgs మాత్రమే ఉంది. సో విచ్ ఈస్ ప్రెటీ లైట్. సో చాలా అంటే చాలా తక్కువ, మీకు బైక్ రైడ్ చేస్తున్నప్పుడు కూడా మీకు అంత హెవీ ఫీలింగ్ అయితే అసలే రాదు, చాలా లైట్ వెయిట్ అనేది ఉంది. చూసారు కదా, ఇవైతే RTR 180 2VV మెయిన్గా ఫీచర్స్. అండ్ దీని ప్రైస్ కూడా 1,34,000 ఉంది. సో ఈ ప్రైస్ కూడా ఆల్మోస్ట్ అంటే ఈ 180cc ఇంకా 160cc ఈ ప్రైస్ ఆల్మోస్ట్ ఒక 2,000 to 3,000 డిఫరెన్స్లో ఉంది. బట్ ఏంటంటే మీకు అది పర్ఫార్మెన్స్ ట్యూన్డ్, ఇది కూడా యాక్చువల్గా రేస్ ట్యూన్డే, కానీ ఇదేంటంటే దీని రైడింగ్ స్టైల్ వేరే ఉంది అండ్ దాని రైడింగ్ స్టైల్ డిఫరెంట్ ఉంటుంది. ఇది కొంచెం మనకి లీనింగ్ పొజిషన్ టైప్ ఉంటుంది. సో అదేంటంటే కంఫర్టబుల్ ఉంటుంది, 160 అనేది కంఫర్టబుల్ ఉంటుంది. సో మెయిన్గా మనకి సేమ్ ప్రైస్లో ఉన్నప్పుడు లిటిల్ బిట్ కంపారిజన్ మనం చేసుకుంటాను కాబట్టి నేను మీకు డైరెక్ట్గా లైవ్లో వెహికల్ చూపించుకుంటూ మీకు క్లియర్గా చెప్తున్నాను. సో నాకు తెలిసి మీకు ఈ బైక్ గురించి అయితే అర్థమైంది అనుకుంటా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. సో దీని తర్వాత ఇంకా మళ్ళీ రైడ్ రివ్యూస్ కూడా చేద్దాం. రైడ్ రివ్యూస్లో మీకు క్లియర్గా చెప్తాను లైక్ రైడింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సో మీకు నార్మల్ 4వీకి 2వీకి డిఫరెన్సెస్ ఎలా ఉన్నాయి రైడింగ్లో అని చెప్తాను. సో చూసినప్పుడు ఒకలాగా ఉంటుంది అండ్ రైడింగ్ చేసినప్పుడు ఒకలాగా ఉంటుంది, కాబట్టి మనం బయట రైడ్ చేసినప్పుడు మీకు ఇంకొక వీడియో కూడా చేసి అయితే పెడతాను. సో దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో మాత్రం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే ఇలాంటి కంటెంట్ మీకు కావాల్సింది ఇంకా ముందు ప్రొవైడ్ చేస్తూనే ఉంటా. సో డూ ఫాలో మై ఛానల్. అండ్ మీరు ఎవరైనా ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. కంటెంట్ ఇంకా ఈ వెహికల్స్ కాకుండా ఇంకా ప్రీమియం వెహికల్స్ కూడా మన ఛానల్లో రాబోతున్నాయి. సో స్టే ట్యూన్ ఫర్ ఇట్. నా అప్డేట్స్ అన్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా రవికిరణ్ కస్తూరి. సో కీప్ ఫాలోయింగ్ మీ ఆన్ దాట్. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వద్దాం. అంతవరకు బాయ్. దిస్ ఇస్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.